ఇప్పటివరకు మనం DOM మ్యానిపులేషన్‌లో మేజర్ మెథడ్స్ అన్నీ కవర్ చేసాం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు డిఫరెన్స్ బిట్వీన్ ఇన్నర్ టెక్స్ట్ అండ్ టెక్స్ట్ కాంటెంట్. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ రెండిటి మధ్య పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. 99% ఈ రెండు కూడా ఈక్వలే. కాకపోతే స్లైట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ ఇన్నర్ టెక్స్ట్ అనేది ఏదైనా ఎలిమెంట్‌కి CSS అప్లై అయ్యుంటే దాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటుంది. ఈ టెక్స్ట్ కాంటెంట్ అనేది మనం వాల్యూని గెట్ చేసేటప్పుడు CSS అప్లై అయ్యున్నా సరే దాన్ని కన్సిడర్ చేయకుండా మనకు అవుట్పుట్ అనేది మనకి యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేస్తుంది అనమాట. ఆ రెండింటి డిఫరెన్స్ ఏంటనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ HTML పేజ్లోకి వెళ్ళి ఇక్కడ ఒక p ట్యాగ్ తీసుకుంటాను. ఈ p ట్యాగ్కి ఒక టెక్స్ట్ రాస్తాను. దిస్ ఈజ్ రిజల్ట్ అని రాసి ఇక్కడ ఒక స్పాన్ ట్యాగ్ తీసుకొని ఇక్కడ సక్సెస్ అండ్ ఫెయిల్ అని రాశారు. ఓకే, ఇప్పుడు చూడండి మన అవుట్పుట్ అనేది దిస్ ఇస్ రిజల్ట్ సక్సెస్ ఆర్ ఫెయిల్ అని వచ్చింది. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇక్కడ నేను సక్సెస్కి ఏం చేస్తానంటే ఒక స్టైల్ అప్లై చేసి డిస్ప్లే నన్ రాస్తాను. అంటే మనకి సక్సెస్ అనేది కనిపించకుండా డిస్ప్లే నన్ చేశారు. ఓకే, ఇప్పుడు అవుట్పుట్లో మనకు సక్సెస్ అనేది కాకుండా దిస్ ఈజ్ రిజల్ట్ ఫెయిల్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ మన ఇన్నర్ టెక్స్ట్ అండ్ టెక్స్ట్ కాంటెంట్కి ఉన్న డిఫరెన్స్. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తానంటే మన ప్రాజెక్ట్ ఫైల్లోకి వెళ్ళి పాత్ కోడ్ అంతా కామెంట్ చేసి ఒక వేరియబుల్ తీసుకొని కాన్స్ట్ టార్గెట్ హిడెన్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్. ఇప్పుడు నేను సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్న ఓకే ట్యాగ్తో సెలెక్ట్ చేద్దాం. ట్యాగ్ పీని సెలెక్ట్ చేసుకుంటాను. p ట్యాగ్ ఆర్గ్యుమెంట్స్లో p ట్యాగ్ పాస్ చేసి ఇప్పుడు లాగ్ చేస్తాను. కన్సోల్ లాగ్ టార్గెట్ డాట్ హిడెన్ డాట్ ఇన్నర్ టెక్స్ట్. ఈ ప్రాపర్టీ ఫస్ట్ చూద్దాం. ఇన్నర్ టెక్స్ట్ దీని అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది. సో సేవ్ చేశాను. డాక్యుమెంట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేసి కన్సోల్ ఓపెన్ చేసి కన్సోల్ కదా మనం అవుట్పుట్ చేసింది. చూడండి దిస్ ఈజ్ రిజల్ట్ ఫెయిల్ అని వచ్చింది. ఓకే, కాకపోతే మనం ఇక్కడ చూడండి సక్సెస్ అని కూడా ఉంది. కాకపోతే డిస్ప్లేలో మనం నన్ చేసాం. ఓకే, సక్సెస్ అనేది కూడా ఉంది కానీ అవుట్పుట్లో మనకి కన్సోల్లో చూడండి దిస్ ఈజ్ రిజల్ట్ ఓన్లీ ఫెయిల్ అని వరకు వచ్చింది. సక్సెస్ అనేది కనిపించట్లేదు. సో అంటే ఈ ఇన్నర్ టెక్స్ట్ అనేది ఏం చేసింది మన CSSను కూడా కౌంట్లోకి తీసుకుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను సేమ్ కన్సోల్ డాట్ లాగ్ చేసి కొంచెం జూమ్ చేస్తాను. మన వేరియబుల్ని టార్గెట్ హిడెన్ ఈ వేరియబుల్కి టెక్స్ట్ కాంటెంట్ అనే ప్రాపర్టీని యూజ్ చేశాను. సో ఇది కామెంట్ చేస్తాను. అందాక ఈ కన్సోల్ డాట్లో ఇన్నర్ టెక్స్ట్ ప్రాపర్టీని కామెంట్ చేసి సేవ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఓన్లీ టెక్స్ట్ కాంటెంట్ది మనకు అవుట్పుట్ వచ్చేలాగా రిఫ్రెష్ చేశారు. చూడండి దిస్ ఈజ్ రిజల్ట్ సక్సెస్ ఫెయిల్ ఈ రెండు కూడా వచ్చినాయి అవుట్పుట్ కింద మనకి. సో ఇది రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్. మనం ఏం చేసాం ఈ స్పాన్ ట్యాగ్కి నన్ అని డిస్ప్లే నన్ అని అప్లై చేసినప్పటికీ కూడా చూడండి ఈ టెక్స్ట్ కాంటెంట్ అనే ప్రాపర్టీ CSS అప్లై అయి ఉన్నా సరే దాని వాల్యూని తీసుకొచ్చి మనకి అవుట్పుట్ కింద ఇచ్చింది అనమాట. సో ఇది బేసిక్గా ఇది పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, చాలా మైనర్ డిఫరెన్స్. అయినా మనకి కాన్సెప్ట్ తెలియాలి అన్న ఉద్దేశంతో రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది చూపించాను. ఓకే, సో నెక్స్ట్ మనం సెట్ అట్రిబ్యూట్ రిమూవ్ అట్రిబ్యూట్ ఏంటో చూద్దాం.